నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. పాకిస్తాన్ వాళ్ళు కయ్యానికి కాలు దువ్వారు. మన భారత్ దానికి తగ్గట్టుగా సమాధానం చెప్తుంది. ఏదైతే ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ అనంతపాక్ జిల్లాలోని పెహల్గాంలో జరిగిన ఘటనపై యావత్ భారతదేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటును, నెక్స్ట్ ఎలాంటి తీర్పు చెప్తును, నెక్స్ట్ వాళ్ళకి ఎలా సమాధానం చెప్తుందని యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్కెచ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆపరేషన్ సింధూర్తో దగ్గరగా నిన్న రాత్రి ఏవైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కొన్ని శిబిరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ తునకలుగా సర్చ్ ఆపరేషన్ టీం మాత్రం నాశనం అయితే చేసేసింది. అసలు చాలామంది అడుగుతున్నారు, అదేంటి భారత్ పాకిస్తాన్ మీద ఎందుకు విరుచుకుపడుతున్నారని అనుకుంటున్నారు. ఇక్కడ నోట్ దిస్ పాయింట్, పాకిస్తాన్ మీద కాదు, ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఉన్నారో, నెక్స్ట్ ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వీళ్ళ మీద అటాక్ చేస్తున్నాయి. ఎవరైతే భారతదేశం మీద ఎన్నో సంవత్సరాల నుంచి దాడి చేయాలనే ప్రణాళికలు కానీ ఇంకా ఇతర కానీ ఏవైతే చేస్తున్నారో వాటిని అన్నింటినీ అంతమొందించడానికి భారతే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ ఆపరేషన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, అసలు ఆపరేషన్ XYZ ఏదైనా సరే చాలా సమయం పడుతుంది కదా, అదేంటి భారత ఆర్మీ తక్కువ సమయంలో ఎలా కూలగొట్టగలిగింది, అసలు ఏ సమయానికి వెళ్ళింది ఏంటి అనేది మీకు కొంచెం డీటెయిల్స్గా కూడా చెప్తాను. మనకున్న గ్రౌండ్ లెవెల్ సమాచారం ప్రకారం వరకు అయితే దగ్గర నిన్న నైట్ 1:44 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ అనేది ప్రారంభం చేశారు. నెక్స్ట్ 1:45కి మొత్తం ఏవైతే 9 ఉగ్ర శిబిరాలు స్థావరాలు అయితే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఏకకాలంలో దాడులు చేసి 1:45 ఉగ్ర స్థావరాలపై మిసైల్స్ అయితే దాడి అయితే చేశారు. అంటే మొత్తం మెషిన్స్ని ప్రయోగించి వాళ్ళు దాడులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ 2ంటికి న్యాయం జరిగిందంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసిన భారత ఆర్మీ. ఈ పరంగా చూసుకోండి, ఇండియా వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆర్మీ అయిన ఇండియన్ ఆర్మీ ఎన్నో సంవత్సరాల నుంచి బందీ, అంటే వాళ్ళు ఏమైనా పని చేద్దామన్నా శాంతి అనే పేరుతో ఇప్పటి వరకు వాళ్ళ చేతులు కట్లు కట్టేసాయి. వీళ్ళ మీద ఎలాగైనా మేము ప్రతీకారం తీరుతామని గతంలో భారత సైన్యం కూడా ప్రకటించింది. ఇంకా సమయం వచ్చింది కాబట్టి జూలు విదిలించిన సింహంలాగా వాళ్ళు ఎక్కడైతే కాశ్మీర్ని ఆక్రమించి పాకిస్తాన్ వాళ్ళు శిబిరాలు వేసుకొని వాళ్ళ కార్యకలాపాలు చేస్తున్న వాటిని అన్నింటినీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 15 minutesలో మొత్తం ధ్వంసం చేయడం అయితే జరిగింది. దాని తర్వాత 2:25 భారత్ దాడికి ప్రతీకారంగా తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షరీఫ్. ఇక్కడ చూడండి, చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు ఇంత ఘటన జరిగినా ఇన్ని చేసినా ఇంకా స్టిల్ మేము పగ తీర్తామని చెప్తున్నారు. ఏం తీర్తారు, ఉన్న ఆఫీసర్స్ అధికారులు అందరూ పక్కకు పోయారు, జనాలందరూ పారిపోతున్నారు, నీళ్లు లేవు మహాప్రభు అని అక్కడ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళ ఆకలి తిని వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సరే ఇప్పుడు పాక్ ప్రధాని ఎవరైతే ఉన్నాడో మేము భారతదేశం అంతు చూస్తామని ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఆర్మీ కూడా ఎప్పుడైతే ఈ ఘటనలు నెక్స్ట్ వీళ్ళ చేస్తున్న యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు ట్విట్టర్లో ఎక్స్వేదిగా పోస్ట్ చేయడం, నెక్స్ట్ వీడియోస్ని షేర్ చేయడం, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే భారత సైన్యం అయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ 2:30 అంటే నిన్న రాత్రి 2:30 సమయంలో శ్రీనగర్కు విమాన సర్వీసులు అన్నీ అయితే రద్దు చేసేశారు. 3ంటికి ధర్మశాల, లెహ్, జమ్మూ, అమృత్సర్ విమానాశ్రయాలు మూసివేత. నెక్స్ట్ 4ంటికి LOC ఏదైతే ల్యాండ్ ఆక్యుపైడ్ చైనా ఏదైతే వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ వాళ్ళు కూడా కాల్పులు అయితే మొదలుపెట్టారు. వీళ్ళు చూడండి, ఉన్నది చిన్న దేశం, ఉన్నది తక్కువ జనం, ఇంత జరిగినా సరే 160 కోట్ల జనాభా కలిగిన భారతదేశంతో అందులో ఎక్కువగా సెకండ్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు. ఇంకా స్టిల్ వాళ్ళు చూడండి, వాళ్ళ ఒక్క తీరు అనేది మాత్రం ఇప్పటివరకు అయితే మార్చుకోవట్లేదు. అసలు ఇప్పుడు ఆ ఘటన చేశారు, వాళ్ళు కయ్యానికి కాలు దువ్వారు కాబట్టే కదా భారత సైన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఏ దేశంతోనూ భారతదేశం ఇప్పటివరకు గొడవ పెట్టుకోలేదు, ఎక్కడికి ప్రతీకారం తీర్చుకోలేదు. మీరు దువ్వారు కాబట్టి మీరు ఏమన్నారు, చంపేసి మోడీకి చెప్పమన్నారు. మోడీ సినిమా చూపిస్తున్నారు, అనుభవించండి. మీరు చేసిన దానికి మీ కర్మ మీకే రిఫ్లెక్ట్ అయింది కదా. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు కొన్ని నగరాల్లో. హైదరాబాద్ ఇలాంటి పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఎలా ఎదుర్కోవాలి ఏంటని వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని సైతం ఒక నివేదిక అయితే జారీ చేసింది కేంద్ర హోంశాఖ కూడా. చూడాలి ఇంకా ఎదరెదర ఏం జరుగుతును ఏంటి అనేది. అసలు ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ఏదైతే ఆ టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కూడా నివాళులు అర్పిస్తున్నాయి. యావత్ భారతదేశం మొత్తం అసలు
కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ ఏం చేస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తగిన న్యాయం జరిగిందంట. అంటే చూడండి, జనాలు సైతం ఆ ఒక్క చనిపోయింది 26 మందే, కానీ 170 కోట్ల ప్లస్ జనాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ హృదయాలను సైతం కదిలించేసిన ఆ ఘటన ఇప్పుడు వాళ్ళు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు, ఎవరైతే భారతదేశంలో ఉంటున్న భారతీయులు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో ఇప్పటికే మొత్తం నేలమట్టం చేశారు. నెక్స్ట్ జైష్ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో 14 మందిని కూడా చంపేశారు. నెక్స్ట్ ఇంకా ఏవైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏవైతే ఉందో అక్కడ ఎల్ఓసి ల్యాండ్ ఆక్యుపైడ్ చైనా ఏవైతే ఉందో ఇలా శిబిరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తునాతునకలతో కూకటి వేలతో సహా మొత్తం ఆర్మీ క్లీన్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థలపై కూడా క్యాబినెట్ వాళ్ళ మినిస్టర్స్ ఎవరుంటారో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా చర్చలు పెడుతున్నారు. రేపు అఖిలపక్ష భేటీ కూడా కాబోతున్నట్లుగా వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఇది ఇంకా భవిష్యత్తులో భారతదేశం వైపు ఎవరైనా ఉగ్రవాదులు కాదు కదా, ఎవరైనా అటాక్ చేద్దామనే సహా ఐడియా వచ్చిన వెన్నులో వణుకు పుట్టేలాగా మేము ఇప్పుడు చేసి తీరుతామని, అట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఉగ్రవాదులు కూడా చాలామంది చెప్తున్నారు, వెళ్ళి మీ మోడీకి చెప్పండి అని. వాళ్ళు వెళ్ళి మోడీకి చెప్పారు. చూసారు కదా మోడీ 3.0 వర్షన్ ఎలా ఉందో, కెలుక్కొని తన్నించుకొని అంటారు దీన్ని. ఇప్పటికైనా మీ పాక్ పిచ్చి బుద్ధులు మానుకోండి, ఒళ్ళు దగ్గరెట్టుకునండి. ఇప్పటికే బాలోచిస్తాన్ కానీ ఖలిస్తాన్ కానీ ఇవైతే మీ అనుబంధ దేశాలు ఉన్నాయో వాళ్ళెవరు మీకు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికైనా తగ్గి కాలబేరానికి కూడా వచ్చేసారు మీ మంత్రి. అయినా మీరు ఇంకా స్టిల్ చేసి తీరుతాం, మళ్ళీ ఇప్పుడు భారతదేశాన్ని శాంతిగా ఉండమని దయచేసి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం అయితే ఆపండి. నెక్స్ట్ క్యాబినెట్లో భద్రతా బలగాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇప్పటికెప్పుడు అప్డేట్ కూడా తెలుసుకుంటున్నారు. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు టైం టు టైం మ్యాగ్నా టీవీ మీకైతే అందిస్తుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు మీకైతే అందించాం. ఇంకా అప్డేట్స్ ఏమొచ్చినా మీకు మరో టాపిక్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి ఛానల్.